ఈ దినం దేవుని జీవవాక్యం యోహాను సువార్త 16:13. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ప్రియ దేవుని బిడ్డ, సత్యస్వరూపైన ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఈ లోకంలో దేవునికి ఇష్టానుసారంగా ఏ రీతిగా మనం బ్రతకాలో, ఈ లోకాన్ని మనం ఏ విధంగా జయించాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయముగా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26లో ఈ విధంగా దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మన క్రియలు ఆటోమేటిక్ గా మారిపోతాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆదరణకర్త మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా మనము జీవించాలో మనకు అనుక్షణమున మనకు ఆలోచన కలుగజేసి ఆయన ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పాపం అనేటువంటి జోలికి పోరు. అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలా మంది నేను దేవుని ఆత్మను పొందుకున్నాను, పరిశుద్ధమైన ఆత్మ నా మీదికి దిగి వచ్చింది, నేను అన్య భాషలతో మాట్లాడుతున్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే 1 యోహాను 4:6లో మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవచ్చని అంటా ఉంది. ఎలాగంటే సత్యస్వరూపైన ఆత్మ వారి మీదకి వస్తే దేవుని ఎరిగిన వాడు అవుతాడు. దేవుని ఎరిగిన వాడు ఆయన మాట వింటాడు. దేవుని యొక్క మాట వినువాడు దేవుని సంబంధి. దేవుని మాట వినని వాడు దేవుని సంబంధి కారుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ఆత్మ మన మీద దిగి వస్తే మన క్రియల్లో, మాటల్లో, మన నడతల్లో మార్పు కనబడుతుంది. మన పాత రోత జీవితాలు పతనమైపోతాయి. నూతనమైనటువంటి జీవంలోకి మనల్ని దేవుడు నడిపిస్తాడు. అయితే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఆత్మతో నింపబడి ఆరాధిస్తూ ఉంటారు, అన్ని భాషలతో మాట్లాడుతుంటారు, కానీ వారిలో ఎంత మాత్రమును కూడా దేవుని యొక్క క్రియలు కనబడవు. అయితే శారీరకంగా ఎగిరి గంతులు వేస్తుంటారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే శరీరపరంగా మనం ఎగిరి గంతులు వేయడం అనేది కాదు, కానీ ఆత్మలో మార్పు కలిగినప్పుడే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ, అదే సత్య స్వరూపిన ఆత్మ దిగి వచ్చినప్పుడు మనం సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. మనం పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని పరిశుద్ధాత్మను ఆహ్వానించి మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడే దేవుడి యొక్క కార్యాలు మొదలవుతాయి. దేవుడు ఆటోమేటిక్గా మన పాత జీవితాలను తీసివేసి మన హృదయంను నూతనము పరుస్తాడు. మన రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెగా మారుస్తాడు. ఆయన ఆజ్ఞలను మన హృదయం మీద వ్రాస్తాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము పనిచేస్తూనే ఉంటాడు మనలో. కనుక మనం పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని పరిశుద్ధాత్మలతో సహవాసం కలిగి నిత్యము ఆయనలో మనము నడుచుకుంటూ జీవించగలగాలి. హల్లెలూయా.